హాయ్ అండి. కేవలం 10 నిమిషాల్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో రొయ్యల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎటువంటి మసాలాలు కూడా నూరకుండా అప్పటికప్పుడు స్పైసీగా తయారు చేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత అర ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలుక వేసుకుని ఇవి కాస్త వేగాక 3 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త వేగాక పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. రొయ్యల కూరలు మనం ఎప్పుడు కూడా ఉల్లిపాయలు అన్నవి ఎక్కువగా వేయొద్దండి. కూర అన్నది తీపిగా వచ్చేస్తుందన్నమాట. ఆల్రెడీ రొయ్యలు అన్నవి స్వీట్గా ఉంటాయి కనుక రొయ్యల కూర చేసేటప్పుడు మనం అదొక్కటి గుర్తుంచుకోవాలి. ఉల్లిపాయలు అన్నవి కాస్త తక్కువగా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు నూనెలో ఎర్రగా వేయించుకోవాలి. ఇవి ఎర్రగా వేగాక అప్పటికప్పుడు దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర టేబుల్ స్పూన్ వేసుకుని మంచిగా వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయింది అనగానే పెద్ద టమోటోని ఒకటి తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. చూడండి ఈ విధంగా. తర్వాత ఈ కూరకి ఎంతైతే సాల్ట్ సరిపోతుందో అంత సాల్ట్ కూడా వేసేసుకోండి. ఈ విధంగా చూడండి ఇలాగా. ఈ టమోటో ముక్కలు కూడా నూనెలో మధ్య మధ్యన కలుపుతూ సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. ఈ విధంగా. తరువాత 1 టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి, పావు టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇలా అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఏవి మాడిపోకుండా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కడిగి శుభ్రం చేసుకున్నటువంటి రొయ్యలు వేసుకోవాలి. చూడండి ఇవి పావు కేజీ కంటే కొద్దిగా తక్కువ ఉన్నాయండి. ఇలా రొయ్యలు వేసేసుకున్న తర్వాత చూడండి అంత చక్కగా ఉప్పు కారం రొయ్యలకి పట్టేలా ఇలా కలుపుకోవాలన్నమాట. రొయ్యల్లో నుంచి కూడా కాస్త వాటర్ వస్తుందన్నమాట. అదంతా బయటకు వచ్చేంతవరకు కూడా ఇలా కలుపుకుంటూ మనం వేయించుకోవాలన్నమాట. మీరు రొయ్యలు ఎంతైతే తీసుకుంటున్నారో దాని ప్రకారంగా ఉల్లిపాయ మసాలా అన్నీ కూడా వేసుకోవాలి కూడా. మనం వేసుకున్న మసాలా పౌడర్ అన్ని మీరు తీసుకునే రొయ్యలు బట్టి ఎక్కువ తక్కువ చూసుకుని వేసుకోండి. కాసేపటికి నూనె పైకి తేలింది కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోండి. ఎందుకంటే మనకి రైస్లో కలుపుకోవడానికి ఉండాలి కదా. ఈ కూర రుచిగా రావాలంటే మనం కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ అంతా చింతపండు రసం వేసుకోవాలన్నమాట. కాస్త చింతపండు రసం వేసుకుంటేనే ఈ కూరకు అసలైన రుచి. వేసుకుని మూత పెట్టుకుని చక్కగా నూనె పైకి తేలేంతవరకు ఉడికించుకుంటే రెస్టారెంట్ స్టైల్ అప్పటికప్పుడు స్పైసీగా మనకి రొయ్యల కూర అన్నది తయారైపోద్ది. చాలా చాలా బాగుంటుందండి. సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు ఈ రొయ్యల కూర అన్నది. చూడండి మనకి నూనె అంచుల వెంట కనిపిస్తుంది కదా. ఇప్పుడు చివరిగా చిన్నగా కట్ చేసేసుకున్నటువంటి కొత్తిమీరని చల్లేసేసుకొని మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. బగారా రైస్లకు బాగుంటుంది, బిర్యానీలకు బాగుంటుంది, వైట్ రైస్, చపాతీ, రోటీ దేంట్లోకైనా కూడా ఈ రొయ్యల కూర చాలా బాగుంటుంది. మీరు తీసుకునే రొయ్యలు బట్టి కారం అలానే గరం మసాలా మిరియాల పొడి అన్నీ కూడా తీసుకోవాలి. అలానే వీడియో నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి.